సో ఎంతోమంది అయితే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మనతో ఇట్లా ఆంధ్రాలో కోడిపందాలతో ఉండడం అది చాలా అద్భుతంగా ఉంది. ఒక మేడం గారు ఇప్పుడు మనతో మాట్లాడడానికి వచ్చారు. మేడం ఎక్కడి నుంచి వచ్చారు మీరు? చిన్నమేరంచి అండి. సో మీకు ఎలా అనిపిస్తుంది అంత దూరం నుంచి రావడం? చాలా బాగుందండి. చూసారా మీరు? చూసామండి, నిన్న చూసామండి. ఎప్పుడు వచ్చారు? నిన్న 4 గంటలకు వచ్చామండి. సో ఇక్కడ చాలా మంది పందాలు వేస్తున్నారా? మీరు ఏమైనా పందాలు వేసారా? వేయలేదండి, మా తమ్ముడు వాళ్ళది వేసారు. వచ్చినాయా? ఏమన్నా పోయినాయా? వచ్చినాయండి. సో చాలా మంది రావడం, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా గెలుచుకున్నాము అని చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ 2025 బాగా కలిసి వచ్చింది అని కూడా అంటున్నారు. చాలా బాగా కలిసి వచ్చిందండి, చాలా బాగుంది కూడా అండి. సో మీరు అంత దూరం నుంచి వచ్చారు కదా, మీకు ఏర్పాట్లు ఎట్లా అంటే రావడానికి ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయా? లేదండి, చాలా బాగుందండి. బాబు కూడా మనతో మాట్లాడడానికి చాలా హుషారుగా ఉన్నాడు. బాబు చెప్పమ్మా, ఎట్లా ఉంది నీకు? సో బాబు కూడా చాలా ఆనందంగా ఉన్నాడు, మాట్లాడడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు. ఇంకా మనతో చాలా మంది కొంతమంది ఉన్నారు. సో ఒక్కసారి మేడం మీకు ఎట్లా అనిపించింది? మీరు ఎక్కడ నుంచి వచ్చారు? మేము రాజమండ్రి నుంచి వచ్చామండి. మీరు ఎప్పుడు వచ్చారు? ఏమైనా బెట్టింగ్ వేసారా? ఎట్లా అనిపించింది? లేదు, మేము ఇక్కడ 3 రోజుల నుంచి తిరుగుతున్నాము. మాకు బాగా అనిపించింది, అందుకే మళ్ళీ ఈ పందానికి వచ్చాము. సో 3 రోజుల నుంచి ఇదే ఏరియాలో ఇక్కడే ఉంటున్నారు, బెట్టింగ్స్ చూస్తున్నారు, కోడి పందాలు చూస్తున్నారు, చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సో మీరు ఏమైనా పందాలు వేసారా మీ వాళ్ళు కానీ? మేము లోన బయట పందాలు వేసాం కానీ ఈ లోపల ఏమి కోడి పందాలు వేయలేదు. సో మీకు ఏమైనా వచ్చినాయా? ఏమన్నా వచ్చినాయి. వీళ్ళైతే పోగొట్టుకునేది అయితే ఏం లేదు, వచ్చాయి పోయి అంటున్నారు. సో హ్యాపీగానే ఉన్నారు. సో ఇదంతా కేవలం సంతోషంగా సరదాగా ఎంజాయ్ చేయడం కోసం జరుగుతున్నది. సో ఇందులో వచ్చినా పోయినా కానీ అది కాదు, కావాలని సంతోషం అంతే. సో మేడం సో కానీ మీరు ఇక్కడ ఇంత దూరం వచ్చి ఇక్కడ ఉంటున్నారు కదా, మీకు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అంటే ఏమైనా ఇబ్బందులు? అన్ని చోట్ల ఏర్పాట్లు బాగా చేస్తారు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం, చాలా ఎంజాయ్ చేస్తాం కూడా. సో ప్రతి ఒక్కరు కూడా ఏర్పాట్లు అనేది చాలా బాగా చేశారు. సో ఖచ్చితంగా ఈ సంవత్సరం రాని వాళ్ళు, ఈ సంవత్సరం మిస్ అయిన వాళ్ళు ప్రతి సంవత్సరం నెక్స్ట్ నుంచి రావాలని మీరు అనుకుంటున్నారా? భీమవరం రావాలి, భీమవరం వచ్చి కోడి పందాలు చూసే వెళ్ళాలి. సో తెలంగాణ ఖాళీ అయిపోయింది, ఆంధ్ర వాళ్ళందరూ ఊర్లకు వెళ్ళిపోవడం వల్ల అంటున్నారు. సో అంతమంది తెలంగాణ నుంచి మన ఏరియాకి రావడం అనేది మనకు చాలా హ్యాపీ. సో మీకు? గోదావరి అమ్మాయికి నాకు చాలా హ్యాపీగా ఉంది, అందరు ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఉండడం. సో ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం ఖచ్చితంగా భీమవరం కానీ ఆంధ్ర వచ్చి ఇక్కడ జరుగుతున్న పండగ. సో సంక్రాంతి అంటేనే ఆంధ్ర వాళ్ళకి పెద్ద పండగ. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మీరు కూడా ఎక్కడ రాజమండ్రి నుంచి అంటే ఒక 100 కిలోమీటర్స్ నుంచి వచ్చి సో ప్రతి ఒక్కరు కూడా భీమవరంలో ఉండడం అనేది హ్యాపీగా ఉంది మీకు. సో ఇంకా వేరే మేడం కూడా మన పక్కకు వచ్చారు, ఇప్పుడు ఒకసారి మాట్లాడదాము. మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కృష్ణా జిల్లా. సో కృష్ణా జిల్లా అంటే విజయవాడ. ఓకే, అంటే మేము హైదరాబాద్ నుంచి వచ్చాం, మాకు ఈ ఏరియాలో తెలియదు. సో మేము హైదరాబాద్ నుంచి వచ్చినట్టు వీళ్ళు కూడా ఎక్కడెక్కడ నుంచి లాంగ్ నుంచి వస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. మీరు ఏమన్నా బెట్టింగ్ వేసారా? బెట్టింగ్ వెళ్ళింది, వచ్చి చూసాం. మీకు హ్యాపీగా అనిపించిందా? బాగుంది. సో మీకు ఏమైనా ఏర్పాట్లు అంటే తక్కువ ఎక్కువ ఏమైనా అయినా? బాగా చూపుతున్నారు. ఓకే అండి. సో ఇంకా ఇక్కడ లోపల బెట్టింగ్స్ కాదు, మనకి పబ్లిక్ కావాలి, మనకి మెయిన్ అంటే పబ్లిక్ ఎంజాయ్మెంట్ కావాలి, లోపల బెట్టింగ్స్ మనకు వద్దు. సో మనం అది ఎంకరేజ్ చేయట్లేదు, కానీ అందరూ రావాలి అనేది మా కోరిక. సో ఆంధ్రాలో జరుగుతున్న పెద్ద పండుగ ఇది కదా. సో అందరూ హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోయింది, మొత్తం అందరూ ఆంధ్రాలో ఉన్నారు. సో ఇది మాకు సంతోషం. అందరూ ఇక్కడికే వచ్చారు సార్. సో ఇది పెద్ద పండుగ కాబట్టి అందరూ ఇక్కడికి వచ్చారు. ఇంకా ఇక్కడ మనతో ఉన్నారు, ఒక పాప మనతో ఉంది. ఒకసారి మాట్లాడమ్మా. ఫ్యామిలీ అయితే ఇక్కడ ఉన్నారు మనతోటి, మొత్తం ఫ్యామిలీ అయితే చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. బెట్టింగ్లో నాకు తెలిసి 1 కోటి రూపాయలు గెలుచుకున్న ఫ్యామిలీలా ఉన్నారు చూడడానికి. సో ఖచ్చితంగా వెళ్తాం మనం మాట్లాడే. సార్ ఎట్లా అనిపించింది మీకు? ఫ్యామిలీతో 1 కోటి రూపాయలు అని కాదు కానండి, మంచి హ్యాపీగా ఉంటాం సరదాగా. సంక్రాంతి కోట్లు కూడా సరిపోవు. సో ఇక్కడ ఆనందం కావాలి కానీ డబ్బులు కాదు అన్న విధంగా ఒక్కటే ముక్కలో చెప్పేశారు. ఫ్యామిలీతో అందరూ హ్యాపీగా సరదాగా మనస్ఫూర్తిగా ఉంటారు అది. సో మేడం మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉందండి, ప్రతి సంక్రాంతికి వస్తాము, చాలా ఆనందంగా ఉందండి. సో మీకమ్మా? తమ్ముడు నీకు చూసావా? ఆనందపడ్డావా? హ్యాపీగా ఉందా? సో మీకు ఏమన్నా లోటు అంటే పార్కింగ్ కానీ ఫుడ్ కానీ ఏమన్నా? అన్నీ బాగున్నాయి. సో అన్ని ఏర్పాట్లు అయితే బాగా చేశారు అంటున్నారు డెఫినెట్గా. సో మీకు ఏ లోటు లేకుండా. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు ఇంతకీ? హైదరాబాద్ నుంచి వచ్చారండి. ప్రాపర్ ఎక్కడ మేడం? హైదరాబాద్ ఇక్కడ
అండి వెంప అండి మాది ఫ్యామిలీ అంతా హైదరాబాద్ నుంచి వచ్చారండి చూడడానికి ఎంజాయ్ చేయడానికి వచ్చామండి. సో హైదరాబాద్ నుంచి ఆంధ్ర వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ నుంచి ఆంధ్ర వచ్చేసారు. హైదరాబాద్ రోడ్లన్నీ ఖాళీగా విలవలాడుతున్నాయి. సో ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్ వెళ్ళకపోతే హైదరాబాద్ పరిస్థితి ఏందో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఏ బిజినెస్ లేక ఏంది అని చెప్పి అనుకుంటున్నారు. సో ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్క ఆంధ్ర వాళ్ళు ఈ సంక్రాంతి పెద్ద పండుగ కాబట్టి ఖచ్చితంగా అందరూ వచ్చారు. సో నెక్స్ట్ ఇయర్ కూడా మీరు రావాలనుకుంటున్నారా? కంపల్సరీ అండి. సో ప్రతి ఏ సంవత్సరానికి 3 రోజులు అండి సరదాగా ఎంజాయ్ చేయటం అంతే. ప్రతి ఇయర్ వస్తారా మీరు? ప్రతి ఇయర్ వస్తాం. ఓకే, మొత్తం ఫ్యామిలీ అందరూ వచ్చారు. సో మీకు ట్రావెలింగ్ కానీ కార్ పార్కింగ్ అట్లాంటి ఏ ఇబ్బంది లేదు. అన్ని రోడ్లు ఎట్లా ఉన్నాయి, బాగున్నాయా లేదా? రోడ్లు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కొద్దిగా గొంతుకులు పూడ్చారు. ఇంకా వెయ్యాలి, ఇంకా చెయ్యాలి, ఇంకా చేయాల్సింది. సో చాలా అంటే చాలా బాగుంది. ఇది ఒక పెద్ద ఆయన వచ్చారు ఇప్పుడే మనతో మాట్లాడడానికి. సరే గారి చెప్పండి, ఎట్లా అనిపించింది మీకు? మా కాశీరాయి బంగారాయి పందాలు అంటే ఎక్కడైనా ఆల్ ఇండియాకి ఛాలెంజ్ ఉంటుంది. అయితే మా రోడ్డు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మాత్రం గోలవంతప్ప జాగాపురం రోడ్డు మాత్రం బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళు అయితే నీళ్ళు ఎత్తుకోవచ్చు. అంతేగాని ఇది మీరు పందాలకు వచ్చారా చూడడానికి? పందెం వేశారా? మాయే కదండి. మీయేనా? మా కాశీరాయి కదా, మా బంగారాయి మా కాశీరాయి మా పందాలు అయ్యి మీవే మొత్తం. అంటే మీ వాళ్ళే ఏర్పాట్లు చేసిన వాళ్ళు మీ వాళ్ళే? అవును, మా కాశీరాయి బాగుంది. అయితే మాది మేము కొంటాం. సూపర్ అయితే. సో పందాలు ఏర్పాటు చేసింది వీళ్ళ వాళ్ళే. ఓకే, అంతా బాగుంది. సో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఎంట్రన్స్ వేసుకోవాలి. సో ఇది భీమవరంలో జరుగుతున్న అతిపెద్ద స్టేజ్లో ఇది ఒక స్టేజ్ మనం ఇక్కడ ఉన్నాము. సో ఇదే మెయిన్ అనమాట. చాలామంది వస్తున్నారు. ఆంధ్ర వాళ్ళే కాదు, హైదరాబాద్ నుంచి కాదు, బయట రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వస్తున్నారు. పెద్ద బర్రీ అంటారు దీన్ని. సో ఇక్కడ మెయిన్ విఐపి బర్రీ తెలివి వస్తుందండి మీకు. సో మెయిన్ విఐపి బర్రీ ఎంట్రన్స్ బాడీ గార్డ్స్ దగ్గర మనం ఉన్నాము. సో వీళ్ళు చెప్తారు ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి, ఎట్లా ఉంది, ఏమైనా గొడవలు కానీ ఏమైనా సిచ్యువేషన్ ఎట్లా ఉంది? గొడవలు అయితే ఏం లేవు సార్. చాలా చక్కగా చాలా హ్యాపీగా జరుగుతుంది. సెలబ్రిటీలు కూడా కొంతమంది వచ్చారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. గత 3 రోజుల నుంచి చాలా సంతోషంగా సంక్రాంతి గడుపుకుంటున్నారు. కొన్ని రోజులు లాక్డౌన్ వల్ల లేదా కొన్ని రోజులు పర్మిషన్ లేని వల్ల చాలామంది పండుగ చేసుకోలేకపోయారు. కానీ ఈ సంవత్సరం అయితే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న చాలా 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 గ్రాండ్గా జరుగుతుంది. ఏ గొడవ లేవు సార్. ఆయన ఆయాంలో జరుగుతుంది కాబట్టి చాలా చక్కగా బాగానే జరుగుతుంది సార్. సో చాలా ప్రశాంతంగా ఈ లాస్ట్ ఇయర్ అంతకుముందు కరోనా టైంలో చేసుకోలేని వాళ్ళు కూడా ఈ ఇయర్ బాగా ఎక్కువ మంది వస్తున్నారు. చాలా ప్రశాంతంగా ఉంది. సో ఎటువంటి గొడవ లేకుండా ఇంత అద్భుతంగా ఆనందంగా జరుపుకుంటున్నామని చెప్పి అంటున్నారు మనతోటి. సో ప్రశాంతంగా అయితే ఉంది. ఇక్కడ చూస్తుంటే వాతావరణం కూడా ప్రతిదీ కూడా ప్రశాంతంగా ఉంది. ఎవరు గొడవ పడేలాగా లేరు. ఒకసారి మన విజువల్స్ చూద్దాం.